నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నంబర్ 60 కి స్వాగతం. ఇవాళ డేట్ డిసెంబర్ 23, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2 కొత్త బిల్లులను ఆమోదించారు. దీంతో అది చట్టంగా మారి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అందులో ఒకటి విబిజి రామ్జీ బిల్లు, రెండోది శక్తి బిల్లు. ఈ విబిజి రామ్జీ అనేది ఇంతకు ముందు ఎంజిఎన్ ఆర్ఈజిఎస్ అని ఉండేది, అంటే మహాత్మా గాంధీ నేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దీన్ని రద్దు చేసి దాని ప్లేస్ లో విబిజి రామ్జీని ప్రవేశపెట్టారు. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్ గ్రామీణ్. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇంక రెండోది శాంతి బిల్, సస్టైనబుల్ హార్నెసింగ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ బిల్లు ప్రకారం న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్ ని ప్రైవేటీకరణ చేశారు. సో దీంతో ఏ ఇతర ప్రైవేట్ కంపెనీ అయినా సరే ఈ న్యూక్లియర్ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేసి సొంత కంపెనీ పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే యురేనియం, థోరియా, హెవీ వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి ముఖ్యమైనవన్నీ కేంద్ర పరిధిలోనే ఉంటాయి. ఆ విధంగా ఈ 2 బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదించడం వల్ల అది చట్టంగా మారి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. నెక్స్ట్ సేవ్ ఆరావళి. రాజస్థాన్, గుజరాత్, హర్యానా వంటి ప్రాంతాల్లో విస్తరించిన ఈ ఆరావళి కొండలను కాపాడుకోవాలని సోషల్ మీడియా రాజస్థాన్, హర్యానాలో రైతులు పెద్ద ఎత్తుగా నిరసనలు చేస్తున్నారు. దీనికి కారణం రీసెంట్ గా సుప్రీంకోర్టు 100 మీటర్స్ కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలనే ఆరావళి పర్వతాలుగా గుర్తించాలి అని తీర్పు ఇచ్చింది. సో దీంతో ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే 100 మీటర్స్ కంటే తక్కువ ఉన్న కొండలపై మైనింగ్ ని స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఈ కొండల వల్లే హర్యానా, రాజస్థాన్, ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతాలు కాపాడబడుతున్నాయి. పైగా ఈ కొండలు 1.2 బిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో అలాంటి కొండల్ని మనం కాపాడుకోవాలనేసి రైతులు ఇలా ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఈ వీడియోని చూస్తే అక్కడ స్టూడెంట్స్ ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. అలా అనుకుంటే పొరపాటే. నిజానికి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు అనమాట. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో 187 హోమ్ గార్డ్ పోస్టులకి 8,000 మంది ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. దీంతో అంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సరైన ప్లేస్ లేకపోవడంతో ఒక రన్వే మీద ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. వాళ్ళు ఇలా ఎండలో ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. అయితే ఆ పోస్ట్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? 5th క్లాసే. కానీ వచ్చిన వాళ్ళందరూ డిగ్రీ, బీటెక్, పీజీ చేసిన వాళ్ళు కూడా వచ్చి ఎగ్జామ్స్ రాశారనమాట. అలా ఉంది అన్ఎంప్లాయ్మెంట్. ఏం చేద్దామని రానున్న రోజుల్లో ఇది ఇంకా కష్టంగా ఉంటుంది ఏ వల్ల అనేసి అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసినా ఇంకా ఆ బెట్టింగ్ మరణాలు అయితే ఆగట్లేదు. రీసెంట్ గా ఒక ప్రభుత్వ ఉద్యోగి బెట్టింగ్ యాప్స్ బారిన పడి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకునేది ఎవరో కాదు, హైడ్రా కమిషనర్ గన్మెన్ అనమాట. గతంలో ఇలాంటి కానిస్టేబుల్ ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇలా ఎంతమంది బెట్టింగ్ యాప్స్ మీద అవగాహన కల్పించినా సరే ఇంకా వాటి జోలికి వెళ్ళి చనిపోతున్నారు. మరి ఇది ఎప్పుడు ఆగుతుందో అనేది చూడాలి. వీడియో గేమ్స్ కి అడిక్ట్ అయిన వ్యక్తి ఎలా ఉంటారు అనేది ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్. చూస్తే అదేదో రూమ్ లో మున్సిపాలిటీ చెత్తను పేర్చినట్టు ఉంది కదా. నిజానికి ఏం జరిగిందంటే చైనాకి చెందిన ఒక వ్యక్తి ఒక హోటల్ రూమ్ ని రెంట్కు తీసుకొని 2 సంవత్సరాలుగా అందులోనే ఉంటూ గేమ్స్ ఆడుతూ కనీసం క్లీనింగ్ స్టాఫ్ ని కూడా లోపలికి రానియకుండా, వాడు బయటకి పోకుండా ఆన్లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని వచ్చిన పార్సల్స్ అన్నిటిని ఒక కొండలాగా పేర్చిన చెత్తే ఇది. ఫైనలీ వాడు కాల్ చేసి వెళ్ళిన తర్వాత స్టాఫ్ లోపలికి వెళ్ళి చూస్తే ఇలా మున్సిపాలిటీ గార్బేజ్ లాగా నిండి ఉందన్నమాట. దాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళకి 3 days పట్టిందంట. అలా వాడు చెత్త చేసి పోయాడు. మామూలుగా 2 రోజులకే రూమ్ చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటిది వాడు 2 సంవత్సరాలుగా కనీసం టాయిలెట్ కూడా క్లీన్ చేయకుండా లోపలే ఉన్నాడు అంటే వాడు ఖచ్చితంగా మనిషి అయితే కాదు, మానవ మృగమే ఉండాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. ఈ సీజన్ కి విన్నర్ కళ్యాణ్ పడాలా నిలిచారు. అయితే ఈ సీజన్ లో ఎవరెవరు ఎంతెంత సంపాదించారనేది కొన్ని మీడియా ఛానల్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చూసుకుంటే కళ్యాణ్ పడాలా విన్నర్ కాబట్టి ఆయనకి ప్రైజ్ మనీగా 35 lakhs ప్లస్ ఎస్యూ కారు ప్లస్ 5 lakhs స్పాన్సర్షిప్ ప్లస్ పార్టిసిపేషన్ ఫీజు ఒక 10 lakhs కలిపి మొత్తం 50 lakhs వరకు గెలుచుకున్నారు. ఇంకా రన్నర్ అప్ గా నిలిచిన తనుజ పార్టిసిపేషన్ ఫీజు వరకే 39 lakhs వరకు గెలుచుకున్నారు. అదే విధంగా థర్డ్ ప్లేస్ లో ఉన్న ధీమన్ పవన్ స్పెషల్ బాక్స్ 15 lakhs ప్లస్ పార్టిసిపేషన్ ఫీజు ఒక 10 lakhs కలిపి మొత్తం 22 నుంచి 25 lakhs వరకు గెలుచుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఇమాన్యుయల్ 42 హైయెస్ట్ ఇతనికే అనమాట. ఆ తర్వాత భరణి 40, సుమన్ శెట్టి 40, సంజన 35, ఆశా సైని 30, రీతు చౌదరి 30, ఇంకా మిగతా కామనర్స్ 15 lakhs నుంచి 20 lakhs వరకు. అలాగే ఎవరైతే 3 weeks కన్నా తక్కువ కాలంలో ఉన్నారో వాళ్ళకి 7 lakhs లోపే
రెమ్యునరేషన్ వచ్చిందనమాట. ఇది నేనేదో సొంతంగా చెప్పింది కాదు, కొన్ని మీడియా ఛానల్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే చెప్తున్నాను అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటే, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.